అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ధనస్సు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మరో వారం రోజుల్లో ధనస్సు రాశి వారికి ఒక మంచి వార్త, ఒక చెడు వార్త రాబోతుంది. మరి ఈ సమయంలో వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి, వీరికి కలగబోయే శుభ అశుభాలేంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక ఈ రాశి వారికి పరోపకారం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. తక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా గ్రహిస్తారు. ఇక వీరు అనేక వృత్తులలో వివిధ రకాల పనులు చేసి డబ్బులు సంపాదించే నైపుణ్యాన్ని అయితే కలిగి ఉంటారు. ఇక వ్యవసాయం, యంత్ర రంగంలో కూడా వీరు పనిచేయడం, అలాగే రాజకీయాలలో కూడా ప్రవేశం చేయడం, ఇలాంటి పనులన్నీ కూడా వీరు చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశివారు దాన ధర్మాలు చేయడంలో కూడా ముందు వరుసలోనే ఉంటారు. అవసరం అనుకున్నప్పుడు డబ్బులు కూడా విపరీతంగా వీరు ఖర్చు చేయడంలో ముందు వరుసలో ఉంటారు. కానీ ఏం చేసినా చాలా పకడ్బందీగా వీరు చేస్తారు. ఇక వీరు ఒక్కసారి ఎవరినైనా ప్రేమించారంటే చాలు, జీవితాంతం వారిని విడిచిపెట్టరు. ఇక వారి కుటుంబ జీవితం మాత్రం అంత సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే వీరికి పొంచి ఉన్నాయి. ఇక ఈ రాశిలో జన్మించిన వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరితో గౌరవ మర్యాదలైతే ఇచ్చిపుచ్చుకుంటారు. ఇక అలాగే ఈ రాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయి. అందరినీ కూడా ఇట్టే ఆకట్టుకుంటూ ఉంటారు. ఇక వీరికి సమాజంలో మంచి గుర్తింపు అయితే లభిస్తుంది. ఇక కుటుంబంలోని బంధువులకి వీరు ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటారు. అలాగే కుటుంబం పట్ల ఎక్కువగా శ్రద్ధను కూడా చూపిస్తూ ఉంటారు. ఇక ఎవరికి ఏ కష్టం రాకుండా వీరు ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటారు. ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, వీరి ఇంట్లోని వారిని పై స్థాయిలో ఉంచాలని వీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి మరో వారం రోజుల్లో ఒక మంచి వార్త, అలాగే ఒక చెడు వార్త ఈ రాశి వారికి అయితే రాబోతుంది. మరి ఈ సమయంలో వీరికి ఎలాంటి మంచి వార్త, ఎలాంటి చెడు వార్త రాబోతుందో తెలుసుకుందాం. ఇక ఈ రాశి వారికి గుడ్ న్యూస్ వచ్చేసి, ఈ రాశిలోని వారు ఉద్యోగం లేక ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి ఈ సమయంలో మంచి ఉద్యోగం అయితే రాబోతుంది. అలాగే ఉద్యోగంలో ఉండి ప్రమోషన్ రావట్లేదు అని ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ సమయంలో మంచి ప్రమోషన్ అనేది రాబోతుంది. ఇక గతంలో మీరు ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి రావట్లేదు అని బాధపడుతున్నట్లయితే ఈ సమయంలో ఆ డబ్బు మీ చేతికి తిరిగి రావడం అనేది జరుగుతుంది. ఇక ఇలాంటి గుడ్ న్యూస్ అయితే మీరు ఈ సమయంలో వినబోతున్నారు. ఇక మీకు ఉన్నటువంటి చెడు వార్త ఏంటి అంటే, ఈ రాశి వారిని ప్రేమించినటువంటి వారు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఇలా ఈ రాశి వారిని ప్రేమించిన వారు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోవడం అనేది ఈ రోజున జరగబోతుంది. ఈ విధంగా ఈ సమయంలో మీరు ఒక మంచి వార్త, అలాగే ఒక చెడు వార్తను రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇక మీకు అంతా కూడా అనుకూలంగా జరగాలంటే, ఇక మీకున్న ప్రతికూల అంశాలు అనుకూలంగా మారేందుకు మీరు ఖచ్చితంగా శివుణ్ణి ఆరాధించండి. మీకు అంతా కూడా శుభమే కలుగుతుంది.